అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఉదయం మేము అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు కూడా ఎప్పుడెప్పుడా ఆయన మాటలు ఎప్పుడు విందామా అని ఎదురు చూస్తున్న మీ అందరికీ వచ్చేసింది టైం. ఏంటది? మన గురూజీ గారు ఇప్పుడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఇచ్చేద్దామా మైక్? శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్సై 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 నమో నమః. అద్భుతమైన ఆనంద క్షణాల్లో నూతన సంవత్సర మకర సంక్రాంతి వేళల్లో మధ్యలో మనమందరూ ప్రయాణం చేస్తూ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రమణ శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఎక్కడైతే కళ్ళకి ఆనందంగా ఉంటుందో అక్కడ పర్వదినము అని అర్థం. ఎప్పుడు మనం ఇళ్లల్లో ఆనందంగా అన్నిటినీ గమనిస్తూ ఉంటాము, నిత్యము పూజ చేస్తూ ఉంటాము, జనాలు అతిథులు ఇంటికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాం, ఇవన్నీ సహజమే. కానీ ఎక్కడైతే పండుగ వేళ ఒక పర్వదినం కంటికి గోచరిస్తూ ఉంటుందో అక్కడ మంగళ కార్యాలు, మంగళ వాద్యాలు, మంగళ తోరణాలు ఇవన్నీ కంటికి కనబడుతున్నాయంట. మన ఇంట్లో మన కోసం ఎవరైనా కష్టపడే వాళ్ళు ఉన్నారు అంటే ఎవరుంటారు? అమ్మా నాన్న ఉంటారు, మన కోసం కష్టపడే వాళ్ళు. లేదా సోదరి సోదరుడు మన కోసం కష్టపడతారు. ఎందుకంటే మన కోసం కష్టపడతారు వాళ్ళు, మనము వాళ్ళ రక్త సంబంధం కాబట్టి మన కోసం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయచ, ఈ విధానంగా మన రుణం తీర్పుకోవడానికో లేదా మనం వాళ్ళ రుణం తీర్పుకోవడానికో రెస్పాన్సిబిలిటీ అని మనం స్వీకరించి అమ్మా నాన్న మనల్ని చక్కగా చదివిస్తారు, స్కూల్కి పంపిస్తారు, తదుపరి వాళ్ళని మనం చూసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ సహజంగా మనకంతా తెలిసినదే, మనం అందరూ కూడా ఆచరిస్తున్నాం. ఇప్పుడు కూడా మన పిల్లల కోసం ఆస్తి చేయాలి, మన పిల్లల కోసం ఏదైనా కొనుక్కోవాలి, మన పిల్లల కోసం ఏదైనా సంపాదించి పెట్టాలి. ఈ రోజు ఇక్కడ అంతా వచ్చారు, మన భక్తులు వచ్చారు, ఇక్కడ సైట్ కొనుక్కునే వాళ్ళు వచ్చారు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. ఎందుకు ఇటువంటి సందర్భాల్లో మనం కలిసి మన పిల్లల కోసం మనం ఏదైనా చెయ్యాలి, ఏదైనా కొనాలి అని ఎందుకు పెడతామంటే అది కూడా రుణానుబంధమే. ఇక్కడ 40 ఎకరాల్లో టీ హోమ్స్ వారు పెద్ద గొప్ప వెంచర్ చేశారు. ఇక్కడ చాలా మంది అతిథులు వచ్చారు, ప్రోగ్రామ్స్కి వచ్చారు, అందరూ విజిట్ చేయడానికి వచ్చారు. మీకు అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాము. మరియు నా తరపున మీరు భక్తిపూర్వకంగా, ఇంతకు ముందే చెప్పాను, జవాబుదారీ, రెస్పాన్సిబిలిటీ అని. ఈ రెస్పాన్సిబిలిటీ, జవాబుదారీ ఉన్న వ్యక్తులు కుటుంబం కోసం ఏదైనా చెయ్యాలంటే మనం ఏదైనా ఆచరించాలి. ఈ కుటుంబం కోసం ఏది ఆచరించినా అది మంచిదే, శుభమే. ఇక ఆ కుటుంబం కోసం మనం ఏదైనా చిన్న పని చేయాలి అంటే జవాబుదారీ తీసుకోవాలి. ఆ జవాబుదారీ అంటే మనం ఏదైనా ఆస్తులు చేసి పెట్టాలి అని. ఇంత దూరం ఇంతమంది వచ్చిన్నారు, వచ్చి మీ శక్తికి తగినట్టుగా గుర్తుంచుకోండి, మీ శక్తికి తగినట్టుగా ఏదైనా చిన్న ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ చేయండి. అది బాధ్యతగా స్వీకరిస్తుంది, మరియు అది మీ పిల్లలకు ఉంటుంది అని నా అభిప్రాయం, నా నమ్మకం. వైకుంఠం రావు గారు ఇతను మన ఆత్మీయులు. మేము ఎక్కడ వెళ్ళినా, ట్రిప్ ఎక్కడ వెళ్ళినా ముందట్టే అడిగి ఇతనే ఉంటారు. నేను ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా ముందుగా నేను వస్తున్నా అని వీళ్ళే చెప్తారనమాట. అలా దైవభక్తి, అలాగే ఇతనిలో నిజంగా దేవుడు ఉన్నాడు. నేను చూసినాను, దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఇతనికి ఎంత ప్రేమ అంటే జనాలు వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, మంచిది, ఇది మంచిది. ప్రజల కోసం అంటే తన కింద పని చేసే వాళ్ళ కోసం వాళ్ళు బాగుండాలని రాత్రి పొగలు రోజుకి 3 నుంచి 4 గంటలు నిద్రపోయి ఇంకా 20 గంటలు పనిచేసే వ్యక్తి ఎవరైనా నా జీవితంలో నేను చూశాను అంటే దాంట్లో మొదటి స్థానం వైకుంఠరావుకే. అంత గొప్ప వ్యక్తి ఇతను. ఇతని గురించి ఎంత పొగడినా తక్కువే. అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, ఆరోగ్యం బాగా చూసుకోండి అంట, నేను బాగున్నాను, మీ ఆశీస్సులు ఉంటే చాలు అంటాడు. అంటే అతనికన్నా నా పైన నమ్మకం ఎక్కువ, అతనికి కాపాడుతాను అని. అతనే కాపాడుకోవాలి, అదే సత్యం. అలా ఇక్కడ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరు కూడా వసుదైవ కుటుంబం. మన ఆత్మీయులు ఒక రైతు బిడ్డ కష్టపడి ఒక చిన్న విదేశాల నుంచి ఒక వృక్షాన్ని పట్టుకొస్తాడంట, చిన్న చెట్టు పట్టుకోవచ్చి ఆ చెట్టుని చక్కగా భూమిలో పాతేసి, దీనివల్ల నాకు ఉపయోగం కావాలి, దీంట్లో వచ్చే పళ్ళు మా ఊరోళ్ళంతా తినాలి అని అతనిది ఒక ఛాలెంజ్. తెచ్చిపెట్టేశాడు, రోజు నీళ్లు పోస్తాడు. చెట్లో ఎప్పుడు పళ్ళు వస్తాయని ఎదురు చూశాడు. 1 నెల అయింది, 2 నెలలు అయింది, 10 సంవత్సరాలు అయింది. వృక్షం మాత్రం పెద్దగా అయిపోయింది, ఏ రోజు పండు రాలేదు. అతని కోపం వచ్చేసింది.
కోపం వచ్చి ఈ చెట్టుని తీసేస్తాను నేను, నాకు అవమానం అయిపోతుంది, అంత దూరం నుంచి నేను తీసుకువచ్చాను, దీనికి చెట్టు ఇంకా దీనికి నిప్పు పెట్టేయాలి నేను అని ఆలోచించి అతను దానికి చూస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి వద్దు వద్దు, కాస్త ఓర్పు పట్టు, కాస్త ఇంకొన్ని రోజులు ఓర్పు పట్టు అని అలాగే ముందుకు తీసుకెళ్తారు. తర్వాత ఒక 2 సంవత్సరాల లోపు అందులో పువ్వు వస్తుంది, తర్వాత అది కాయ అవుతుంది, పండు అవుతుంది, ఆ ప్రజలందరూ స్వీకరిస్తారు. అప్పుడు నేను సాధించాను అనే ఒక ప్రశాంతత అతనికి ఏర్పడుతుంది. ఈ కథలో ఉన్న సారాంశం ఒకటే, జీవితంలో ఎవరైతే ఓర్పుగా ఉంటారో వాళ్ళు ఏదైనా పొందగలరు అని అర్థం. రెండోది, మన జీవితంలో శ్రమ లేకపోతే మనకి ఏది ప్రాప్తించదు, గుర్తుంచుకోండి. ఓర్పు, శ్రమ. రెండోది, ఏదొచ్చినా కూడా నేను దాన్ని పరిష్కరించుకోగలను అనే ధైర్యము, శ్రమ, ఓర్పు, ఇవి 3 ఉంటే మీ జీవితంలో మీరు అనుకోనివన్నీ ఖచ్చితంగా గెలుస్తారు. రెండోది, భక్తి మార్గంలో ఎవరున్నారు అంటే ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మీలో దేవుడు ఉన్నాడు, మీలో మీ మనసులో భగవంతుడు ఉన్నాడు, లేదో మీ మనసులో ఏదో అమ్మవారు, గ్రామ దేవత, ఇంకోటి ఏదో ఒక పూజించే దేవత మీలో ఉంది అని మీరు కనుక్కోవాలి అంటే ముందుగా మీలో అపారమైన ప్రేమ ఉండాలి. మీలో ప్రేమ ఉంది అంటే భగవంతుని దివ్యశక్తి మీకు ప్రాప్తిచ్చింది, ఆల్రెడీ ఉంది. ప్రేమ ఈజ్ అ మ్యాజిక్. అందరినీ ప్రేమించే గుణం ఉండాలి. చిన్న పిల్లోడు తా నుంచి వయసు అయిండే వారితో నుంచి అన్ని జీవరాశుల పైన ప్రేమ ఉండాలి. అప్పుడు నీలో భగవంతుడు ఉన్నాడు అని అర్థం. తర్వాత పొద్దున్నే ప్రేమ చూపించి తర్వాత మధ్యాహ్నం చిరాకు పడితే కాదు, ఆల్వేస్ ఎప్పుడు ప్రేమతోనే ఉండాలి. మీలో ప్రేమ ఉందంటే ఖచ్చితంగా మీలో దేవుడు ఉన్నాడు అని అర్థం. రెండోది, దీంతో పాటు క్షమాగుణం ఉండాలి. క్షమించే గుణం మీలో ఉంది అంటే మీలో భగవంతుడు ఉన్నాడు అని అర్థం. తర్వాత దయాగుణం, హింస పెట్టించేది ఉండకూడదు. ప్రేమ, క్షమ, దయ, ఈ 3 గుణాలు మీలో ఉన్నాయి అంటే మీరందరూ కూడా పాద పూజకు అర్హులే అని అర్థం. అంత గొప్పది ఇది. ఇది లేదు మీలో అంటే మీరు ఎన్ని దేవుళ్ళకి పూజించినా, ఇక్కడి నుంచి తిరుమల పాదయాత్ర చేసినా, నా జతలో మౌంట్ కైలాష్ వచ్చినా ఏం ప్రయోజనం లేదు. ఈ ప్రేమ, దయ మీలో ఉంది అంటే ఖచ్చితంగా మనం ఎక్కడ వెళ్ళే అవసరం లేదు. భగవంతుడు పిలిస్తే ఇక్కడికే వచ్చేస్తాడు. దాని నుంచి మీలో ఉన్న ద్వేషాలని మర్చిపోవడానికి, మనలో ఉన్న కర్మని త్యజించుకోవడానికి, మనలో ఉన్న కోపాన్ని తగ్గించుకోవడానికి, ఆనందంగా మనము ప్రతి క్షణాన్ని అనుభవించడానికే భగవంతుడు అప్పుడప్పుడు ఇటువంటి సందర్భాన్ని కల్పిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భాన్ని ఎందుకంటే నేను ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎన్నో క్షేత్రాలు తిరుక్కొని ఈరోజు ఈ ఒక టీ హోమ్స్లో వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఇది రుణానుబంధం కాదా? ఇది రుణానుబంధమే. దీన్ని రుణానుబంధం అంటారు. ప్రతి క్షణం మన జీవితంలో ప్రతి క్షణము ఒక రుణానుబంధం ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, స్వామి మీరు ఎందుకు చాలా సన్నగా ఉంటారు అని. నేను అప్పుడప్పుడు రఘునందన్ గారికి పోటీ అంటూ ఉంటాను, వీళ్ళకి పోటీ అంటూ ఉంటాను. అలా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. మన శరీరాన్ని ఏం పోషిస్తుంది? ఆహారం పోషిస్తుంది. ఆహారం తింటే లావుగా ఉంటాం, లేదు అంటే సన్నగా అయిపోతాం. ఆహారం తింటేనే లావు, లేదు అంటే లేదు. ఊపిరి పీల్చితే మనిషి బతుకుంటాడు, ఊపిరి వదిలేస్తే లేదు ఇంకా. అవును కదా? అంటే ఈ శరీరం కూడా మనది కాదు అని తెలుసుకోండి. ఆహారం తింటేనే ఇది బతుకుతుంది. మనలో ఏముంది? మనది అనేది ఏంటంటే ఈ సమయం మాత్రమే. ఈ సమయం మాత్రమే మనది. ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా అనుక్షణం ఆనందంగా, సంతోషంగా జీవితంలో కర్తవ్యాల్ని నిర్వహిస్తూ ఇతరులతో ప్రేమగా, చెడుని మర్చిపోయి అందరినీ క్షమించి అందరితో సంతోషంగా ఉండడమే నిజమైన జీవితం, నిజమైన పర్వదినం, అదే పండుగ. మన ఆత్మీయులు మరియు ఈ వేదిక ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక ఎంతోమంది అతిథులు ఉన్నారు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వారు అందరికీ కూడా శుభాశీస్సులు కోరుతున్నాను. ఇక దీనికన్నా బాధ్యత గురించి ఎలా తెలియచేయాలో ఇంకొక రోజు తెలియచేస్తాను. చాలామంది అతిథులు ఉన్నారు, మాట్లాడాలి. ఇంతసేపు నాకు కాలావకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. నమస్తే. జై హింద్.